రాష్ట్రంలో రానున్న 2029 ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుతామని మాజీ న్యాయమూర్తి హైకోర్టు న్యాయవాది జె భీమారావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. కావలి పట్టణంలో జె భీమారావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి యేసురత్నం ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జడ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన ఏలూరులో సుమారు 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో దళిత క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. 130 చర్చిలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూల్చివేయడం జరిగిందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. దళితుల ఓట్లు అవసరం లేదని దళిత ఓట్లతో గెలవడం ఏంటని రఘురామకృష్ణంరాజు మాట్లాడడం సరికాదన్నారు. కావలిలో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని దళిత క్రైస్తవులు ప్రజలు ఏ సమస్యలు వచ్చినా కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మీ దృష్టికి తీసుకురావాలి. ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ ఒక ప్రభుత్వం కానీ ఒక వ్యవస్థ కానీ ఈ దేశంలో ప్రామాణికంగా గౌరవించాల్సింది రాజ్యాంగం. ఒకసారి రాజ్యాంగం అనేది విచ్ఛిన్నమైతే దేశ సమగ్రతకు దేశ భద్రతకు నిప్పు పెట్టుకున్న వాడు మనమే. 80 సంవత్సరాలైనా భారతదేశంలో ఒక ఐకమత్యం, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక్కటే అని చెప్పేటువంటి ఒక విశిష్టమైనటువంటి గౌరవం రావడానికి కారణం రాజ్యాంగం. ఈ రోజుల్లో ఒక చిన్న కుటుంబంలో 2 అన్నదమ్ములే కలిసి ఉండడు. అన్నయ్య ఒక మాట అంటే తమ్ముడు ఒక మాట అంటాడు, తమ్ముడు ఒక మాట అంటే తల్లి ఒక మాట అంటూ, తల్లి ఒక మాట అంటే తండ్రి ఒక మాట అంటాడు. ఈ మాటలన్నీ కూడా 4 సంవత్సరాల పాటు కలిసి ఉండలేని పరిస్థితుల్లో ఇన్ని వందల సంస్కృతులు, రాష్ట్రాలు, భౌగోళిక పరిస్థితులు, హిందూ ముస్లిం క్రైస్తవ మార్వాడి బౌద్ధులు ఇలా కొన్ని పదుల మతాలు, కులాలు, సాంప్రదాయాలు ఇన్ని ఉన్నప్పటికీ ఇప్పటికీ భారతీయులుగా మనందరం ఒకటే అని కలిసి ఉంటారు. ఒకే ఒక కారణం రాజ్యాంగాన్ని గౌరవించడం. ఈరోజు ఈ రాజ్యాంగానికి జరుగుతున్నటువంటి విచ్ఛిన్నం ఏంటి అంటే ఒక మతం ముసుగులు ఒక మతం మీద ఇన్స్టిట్యూషనల్గా దాడి చేయడం మొదలైంది. నేనేమంటానంటే రఘురామకృష్ణంరాజు ఒక ప్రభుత్వం, ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంలో అసెంబ్లీకి 175 మంది ఎమ్మెల్యేలు వెళ్ళేటువంటి ఒక హౌస్కి 175 మంది ఒక అసెంబ్లీలో కూర్చున్నారంటే 5.5 కోట్ల మంది ప్రజల ప్రతినిధులే వాళ్ళు. అక్కడ 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చున్నట్టే మన ప్రతినిధులు కూర్చున్నారంటే ఓటేసి కూర్చోబెట్టాం. అలాంటి వ్యక్తుల్ని మానిటర్ చేయాల్సినటువంటి ఒక డిప్యూటీ స్పీకరు చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. కానీ ఏం జరుగుతుంది? దళితుల ఓట్లు నాకు అవసరం లేదు, మా పార్టీకి అవసరం లేదని ప్రకటించిన ఏకైక డిప్యూటీ స్పీకర్గా చరిత్రలో రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు చర్యల్ని ఏమాత్రం ఖండించటం లేదు కూటమి ప్రభుత్వం. ఈరోజు క్రైస్తవుల చర్చల మీద వ్యక్తిగత హోదాలో దాడులు చేస్తున్నారు. క్రైస్తవులు మైకులు పెట్టుకుంటే మైకులు మొత్తాన్ని తీసేపిస్తారు. క్రైస్తవులు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేస్తున్నారు. 2.5 సంవత్సరాలైనా నా కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ యొక్క కేసు రిజిస్టర్ కాలేదు, నివ్వను అని ధైర్యంగా చెప్పినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి
వ్యవస్థల్ని నడిపేటువంటి రఘురామకృష్ణరాజు షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్స్కి ఉన్నటువంటి ఒక రైటు కొన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోతే వచ్చింది ఆ SC/ST యాక్ట్. ఆ SC/ST యాక్ట్ ఒక్క కేసు కూడా నా కాన్స్టిట్యున్సీలో రిజిస్టర్ కానివ్వను అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి అలాగే పాటించండి అని చెప్తే చట్టాన్ని గౌరవించినట్ట. చర్చల మీద వ్యక్తిగతంగా నువ్వు దాడులు చేస్తావు, నీకు ఏ విధమైన హక్కు ఉంది? ఈ ప్రజలు కట్టేటువంటి పనులు రఘురామకృష్ణరాజు మీద ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 25 లక్షలు. ఆయనకు వచ్చేటువంటి శాలరీ, ఆయనకు వచ్చేటువంటి ఎలవెన్స్, ఆయన అసెంబ్లీ సెషన్స్లో ఉండి నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళుతున్నటువంటి ఫ్లైట్ ఛార్జెస్, వేసుకునే బట్టలు, తాగే టీ కప్పులో టీ పౌడర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పన్నుల్లో నుంచి రఘురామకృష్ణరాజు వస్తున్నప్పుడు ఆ పన్నుల్లో ఎవరి డబ్బు ఉంది? క్రైస్తవుల డబ్బు లేదా? దళితుల డబ్బు లేదా? ఆదివాసీల డబ్బు లేవా? ఈ రాష్ట్రంలో 1,10,00,000 మంది ఉన్నటువంటి ఆదివాసీలు, దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు నాకు అవసరం లేదని ప్రచారం చేసి అవుట్ రేట్గా నువ్వు ఈ రోజున ప్రకటించినటువంటి నీవు ఒక క్షణం కూడా ఆ సీట్లో కూర్చోడానికి అర్హత. అందుకనే జూన్ 28వ తారీఖున దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీ 1,00,000 మందితోటి ఒక బహిరంగ సభ ఏలూరులో నిర్వహించబోతుంది. ఈ సభ ఒక చరిత్రను సృష్టించబోయేటువంటి సభ. ఈ సభ రాష్ట్ర ప్రభుత్వాలకి కనువిప్పు కలిగించేటువంటి సభ. మా హక్కులు మాకు కావాలి అని ఎలుగెత్తి సాగేటువంటి ఈ సభకి ఒకే ఒక నినాదం, బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బాయ్కాట్ రఘురామ. తక్షణమే రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి తొలగించాలి, పార్టీలో నుంచి బాయ్కాట్ చేయాలి. బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ అనే నినాదంతో రేపు ఏలూరులో జూన్ 28వ తారీఖున సభకు సన్నాహక సభకు ఈరోజు నెల్లూరు ఇచ్చేసాం. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మైనంపాటి యశ్వంత్ గారు, వారి మిత్ర బృందం ఈరోజు అద్భుతమైనటువంటి సన్నాహక మీటింగ్ నిర్వహించారు. ఈ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యాలయం ఓపెనింగ్ కూడా ఇదే సందర్భంలో పెట్టుకోవడం చాలా మంచి విషయం. నెల్లూరు జిల్లాలో ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఎన్నో బాధలు జరుగుతున్నాయి, ఎంతోమంది కష్టంలో కన్నీళ్ళలో ఉన్నారు. అలాంటి వారందరికీ నేను పిలుపునిస్తున్నా. ఈ రోజు వరకు మీకు మీ సమస్యను అడ్రస్ చేసే ఒక ఆఫీస్ లేదేమో, ఈ రోజు నుంచి ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి కన్నీళ్ళలో ఉన్నటువంటి బాడుగు బలహీన వర్గాల, దళిత మైనార్టీ వర్గాల ప్రజలకు ఈ ఆఫీస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది అని నేను నెల్లూరు జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా. మీకు ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రండి. ఇక్కడ నుంచి నా దగ్గరకు సమస్య వస్తుంది, ఖచ్చితంగా ఈ సమస్యని ఒకవేళ అడ్రస్ చేసే విధంగా మేము మెకానిజాన్ని ఏర్పాటు చేస్తున్నాం. న్యాయస్థానాల ద్వారా దాని సమస్యను అడ్రస్ చేస్తాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలు ఓపెన్ చేశాం. ఇప్పటికే అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో ఆఫీసులు ఓపెన్ అవుతున్నాయి. ఈ ఆఫీసుల యొక్క సర్వీసెస్ని వాడుకోమని ప్రజలు తమకున్నటువంటి కష్టాలని, తమకున్నటువంటి బాధలని చట్ట పరిధిలో నిర్వహించుకునే విధంగా ముందుకు నడిపించమని, ఈ కార్యాలయాన్ని దిగ్విజయంగా నడపాలని వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జూన్ 28వ సభను కూడా మీడియా సోదరులు కూడా ప్రచారం చేసి మీ సహకారం మాకు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.